మన కథల సమయంకి స్వాగతం. అమ్మంటే తెలిసిందా నాన్నారు? ఈ కథ ఆంధ్రపత్రికలోని 16/3/84లో ప్రచురితమైంది. రచన అవధానుల జగన్నాథరావు గారు. ఇక కథలోకి వెళ్దామా? ఈ 15 రోజుల్లో ఇది 4వ ఉత్తరం. అమ్మ దగ్గర నుంచి. ఉత్తరాన్ని చించి ముక్కలు ముక్కలుగా చేసి కిటికీలోంచి బయటికి పారేయాలనిపించింది. ఆ కోపాన్ని కాస్త నిగ్రహించుకుని కసిగా ఉత్తరాన్ని ఉండచుట్టి జేబులో పెట్టుకున్నా. 30 ఏళ్ళు వచ్చినా ఏమీ తెలియని చిన్నపిల్లాడిలా నన్ను చూసే ఈ తత్వం అంటేనే నాకు మహా చికాకు. కలిసిమెలిసి పెరిగిన తోబుట్టువు ఇంట్లో కూడా 4 రోజులు సర్దుకుపోలేని అమ్మ నేమనాలో అర్థం కాలేదు. నేను పుట్టిన వెంటనే నాన్న పోవడమే ఈ అనర్థాలన్నింటికీ కారణమేమో. కాలు కింద పెడితే కందిపోతాడన్నంత అపురూపంగా పెంచుకున్న క్షణం వదలలేని ఈ అభిమానం, ఉక్కిరిబిక్కిరి చేసే ప్రేమ ప్రాణాలు తోడేస్తున్నాయి అనిపిస్తుంది. ఇవాల్టికి సమంగా తనని మావయ్య ఇంట్లో వదిలి నెల్లాళ్ళయింది. ఈ మాత్రం దానికే నా గురించి ఇంత బెంగ. నేనేం మరీ చిన్న పాపాయిని కానే. నాకు పెళ్ళయింది. త్వరలోనే తండ్రిని కాబోతున్నా కూడా. పెళ్ళై సంవత్సరంన్నర అయిందన్న మాటే గాని రాధతో ఒంటరిగా గడపడం, రాధ చేతి వంట రుచి చూడడం ఈ నెల్లాళ్ళు మాత్రమే. పెళ్ళై కొత్తగా సంసారం పెట్టినా ఇంటికి నిండుగా ఇద్దరికీ నీడలా ఎక్కడ చూసినా అమ్మే. రాధ తల్లి కాబోతుందని తెలిసిన దగ్గర నుంచి అంతకుముందు పెట్టే కాఫీ కూడా పెట్టనీయడం మానిపించేసింది అమ్మ. గట్టిగా నవ్వుకుందామనుకున్నా వీలులేని అద్దె కొంప. అనుక్షణం ఎవరో పక్కనే ఉన్నారన్న ఆలోచన నా ఆనందానికి ఎన్ని అవరోధాలు కలిగించిందో ఎలా చెప్పను అమ్మకి. అందరి అత్తల్లా కోడళ్ళకి ఆరెళ్ళు పెడుతూ అమ్మ కూడా ప్రవర్తిస్తే పరిస్థితులు మరేలా ఉండేవేమో. తల్లి కూతుళ్ళు కూడా ఇలా ప్రవర్తించరేమో అనిపిస్తుంది రాధని అమ్మని చూస్తుంటే. అమ్మ కన్నా 6 ఆకులు ఎక్కువ అన్నట్లు ప్రవర్తించేది రాధ. 6 మీద 3 పడ్డా 3 మీద 5 పడ్డా అమ్మకి భగవద్గీతలోని శ్లోకాలు వినిపించి వస్తే గాని రాధ దర్శనం జరిగేది కాదు. కడుపులో నలుసు పడేంత వరకు ఉదయాన్నే పూజలో ఉన్న అత్తగారి కాఫీ పెట్టి ఇయ్యడం రాధవంతు. ఆ తర్వాత ఆ డ్యూటీ కూడా అమ్మే తీసుకుంది. కోడలెక్కడ అలసిపోతుందోనని. ఇన్ని మధురమైన రాత్రులు అమ్మ భగవద్గీత శ్రవణంలోనూ, మధురమైన ఉదయాలు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే చేసిపెట్టి ఇచ్చే కాఫీలోనూ కొట్టుకుపోయాయో ఎవరికి చెప్పుకోను. తనని చెప్పుతో కొట్టిన చిరునవ్వుతో సహించగల ఓర్పున్న రాధ అమ్మ మీద మాత్రం ఏగవారనీయదు. మనసులోని ఈ బాధల్ని రాధతో చెప్పి అబాసు పాలవడం కన్నా తెలివి తక్కువతనం మరొకటి లేదు. ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ ఆఫీస్ టేబుల్ మీది ఇంటర్కీమ్ ఫోను ట్రింగు ట్రింగు ట్రింగుమని మోగింది. రిసీవర్ ఎత్తాను. సార్, ఆ లా కాలేజ్ రోడ్డు కాంట్రాక్టు అగ్రిమెంట్ ఫారాలు తెమ్మంటారా సార్? తమరు రేపటి నుంచి వారం రోజుల పాటు సెలవులో ఉంటారు అన్నాడు వినయంగా హెడ్ క్లర్క్ వీరేశం. ప్లీజ్ బ్రింగ్ దెమ్. వచ్చేటప్పుడు మన జేఈ గారిని కూడా రమ్మని చెప్పండి అని ఫోన్ క్రెడిట్ మీద పెట్టాను. అప్పుడు జ్ఞాపకం వచ్చింది సాయంకాలం ప్రయాణం సంగతి. కాలింగ్ బెల్ నొక్కి డ్రైవర్ని పిలవమని చెప్పాను ప్యూన్కి. సార్ అన్నాడు డ్రైవర్ డేవిడ్. ఏం, కారు రెడీయేనా అన్నాను ఫైల్లోంచి తల ఎత్తకుండా. అవును సార్, ఆయిలు, బ్రేకులు, లైట్లు, టైర్లు అన్నీ పెర్ఫెక్ట్గా ఉన్నాయి. ఆ పైన జీసస్ దయ సార్ అన్నాడు డేవిడ్. నవ్వుకున్నాను మనసులోనే డేవిడ్ నమ్మకానికి. ఫైళ్ళ మీద సంతకాలు పనులు కానిచ్చి అందరికీ చేయవలసిన పనులు చెప్పి ఎంతో ఆనందంగా కారు ఎక్కాను. రాధ ఎంతో హాయిగా ఉంది కదూ ఈ వెన్నెల రాత్రిలో ఒంటరి ప్రయాణం అన్నాను స్టీరింగ్ తిప్పుతూ. అబ్బాయి గారు, నా వైపు కన్నా రోడ్డు కేసు చూడడం ఆరోగ్యానికి మంచిదేమో అంది రాధ కిటికీలోంచి బయటకు చూస్తూ. పక్కనున్నది డ్రైవర్ డేవిడ్ కాదని, తమ శ్రీవారు రాజశేఖర్ అని తెలుసుకుంటే కాస్త బాగుంటుందేమో అన్నాను రాధ వైపు జరుగుతూ. రాధా, వెన్నెల రాత్రి, నున్నటి తారు రోడ్డు మీద కారులో ప్రయాణం, కన్నుల పండవైన జంట, అన్నిటికీ మించి అనువైన ఏకాంతం. ప్లీజ్ కమ్ ప్లీజ్ అన్నాను రాధను దగ్గరగా లాక్కుంటూ. చూడు బుజ్జి, మనిద్దరం వెళ్తున్నది హనీమూన్కి కాదు, నా పురిటికి, నా పుట్టింటికని జ్ఞాపకం పెట్టుకుంటే కాస్త బాగుంటుంది. అట్టే హడావుడి చేస్తే అమ్మ వెనక సీట్లో లేదని సంబరపడిపోతున్న మిమ్మల్ని మీ అబ్బాయి అల్లరి పెడతాడేమో అంది రాధ దగ్గరగా జరుగుతూ.
ఎందుకో అనిపించింది. ఆ క్షణంలో రాధ మామూలుగా లేదని, కొంచెం కోపంగా ఉందని. వెంటనే తెలిసిపోయింది రాధ కోపానికి కారణమేమిటో. రాధా, అమ్మని ఇంకా తీసుకురాలేదని కోపం వచ్చిందా అన్నాను. అమ్మ పేరు వింటే చాలు రాధ బొంగమూతి కోపాలు మటుమాయమవుతాయని తెలిసి. నాకెందుకు మధ్యలో కోపం? అత్తయ్యని తీసుకురాకపోయినా, ఆవిడ మీకు రాసిన ఉత్తరాలు నాకు చూపించకపోయినా, ఉత్తరాలు రాలేదని మీరు అబద్ధాలు ఆడినా నేనెవత్తరి మధ్యలో కోపం తెచ్చుకునేందుకు? అంది రాధ బాధగా. నిజం రాధా, ఉత్తరాలు అస్సలు రాలేదు అన్నాను. దొంగతనం చేస్తూ దొరికిపోయిన దొంగల. అనుకోకుండా చేయి ఫ్యాంట్ జేబు మీదకి పోయింది. ఉండ చుట్టి పడేసిన ఉత్తరం అలానే ఉంది. అబద్ధాలాడడానికి కాస్త తెలివితేటలు కావాలి. మరి అత్తయ్య నాకు రాసిన ఈ ఉత్తరం సంగతి ఏంటి? అంది రాధ జాకెట్లో ముడిచిపెట్టిన ఇంగ్లాండ్ కవర్ పైకి తీస్తూ. యుద్ధంలో ప్రత్యర్థి మనకన్నా బలవంతమైన ఆయుధాలతో ఉంటే శరణుజొచ్చడమే ఉత్తమం అన్న ఆద్యోక్తి జ్ఞాపకం వచ్చింది. అమ్మ మీద కోపం 10 రెట్లు ఎక్కువైంది. కోపాన్ని మనసులోనే బలవంతంగా దిగమింగి, సారీ రాధా, నీ మీద ప్రేమ కొద్దీ మనిద్దరమే మన ఇంట్లో ఒంటరిగా కొన్నాళ్ళు గడిపే ఉద్దేశంతో నీగా ఉత్తరాల సంగతి చెప్పలేదు అన్నాను తల వంచుకునే. ఉధృతంగా లేస్తున్న పాల పొంగు కాసిన్ని నీటి జల్లులకు చల్లారుతున్నట్లుగా రాధ కోపం మటుమాయమైంది నా మాటలకి. మై స్వీట్ నాటీ బాయ్ అంది రాధన్న ఎడమ చేతిని తన బొగ్గలకు రాసుకుంటూ. రాధ అందించిన లెటర్ షర్ట్ జేబులోకి తోశాను నెమ్మదిగా. కారు నెమ్మదిగా పోతుంది తార్ రోడ్డు మీద. మాట్లాడుతూ నా భుజంపై తలవాల్చి కనులు మూసుకుంది రాధ అలసటగా. కోడలితో కష్టాలు చెప్పుకుంది కాబోలు అనుకున్నాను అమ్మ మీద కోపంతో. ముందు జేబులో పెట్టిన అమ్మ రాధకు రాసిన ఉత్తరం ఆలోచనని అమ్మవైపు మళ్లించింది. నా క్షేమమే తన ఊపిరిగా బతుకుతున్న అమ్మకి నేనింకా అడ్డాల్లో బిడ్డన్ని కాదని తెలిసేదెప్పుడో అర్థం కాదు. బ్రహ్మచారిగా ఉన్నంతవరకు సెలయేటి మీద చల్లని గాలిలా తాకే అమ్మ ప్రేమ రాధ రాకతో ఊపిరి సలపనీయని జడిలు గాలిలా అనిపించసాగింది. ఉక్కిరిబిక్కిరి చేసే ఈ ప్రేమని, అనుక్షణం నా శ్రేయస్సు కోరే ఈ ఆప్యాయతని భరించలేని క్షణంలో అమ్మని కనీసం సంవత్సరానికి 2 నెలల పాటు ఎక్కడికైనా పంపించేయాలి అనిపించింది. సరిగ్గా ఆ నిర్ణయం తీసుకున్న కాలంలోనే మావయ్య కూతురు శాంత పెళ్ళి అవడం, అమ్మని తనతో పాటు కొన్నాళ్ళు ఉంచమని మావయ్య అడగడం జరిగాయి. అంతగా తనంటే ప్రేమాభిమానాలు లేని మావయ్య ఇంట్లో ఉండడం అమ్మకి, రాధకి ఇష్టం లేకపోయినా నా మాట కాదనలేక అమ్మ అవునంది. కానీ ఇంతలోనే ఈ ఉత్తరాల అలజడి. ఆలోచనలతోనూ కోపంతోనూ డ్రైవ్ చేస్తున్న నాకు వెన్నెల రాత్రిలో హెడ్లైట్ల వెలుగులో రోడ్డు మీద పడుకొని నిద్రపోతున్న ఆవుల మంద కనబడలేదు ఎంతో దగ్గరగా వచ్చేదాకా. కారుకి సడన్గా బ్రేక్ వేసి రాధను గట్టిగా నా గుండెలకు అందుకున్న భయంతో కారు సడన్గా ఆగడం, రివర్స్ చేసి పక్కకి మళ్లించడం త్రుటిలో జరిగిపోయాయి. అమ్మా అని అరిచింది రాధ బాధగా. ఒక్కసారి ఒంటి నిండుగా చెమటలు పోశాయి. గమ్యానికి కనీసం ఇంకా గంట ప్రయాణం ఉంది. రాజా ప్లీజ్ కారు కాసేపు ఆపవు అంది రాధ దీనంగా ఆయాసంతో కదులాడుతున్న పొట్టపై చేయి వేసి నొక్కుకుంటూ. అంతవరకు ప్రశాంతంగా ఉన్న జీవితంలో ఆ క్షణం తీసుకొచ్చిన భయంకరమైన మార్పుకి భయంతో ఒళ్ళు కంపించింది. కారు ఆపి ఎగ్జలేటర్ నొక్కి స్టీరింగ్ అటు ఇటు తిప్పి చూశాను. దగ్గరలో ఎక్కడైనా సహాయపడేందుకు మనిషి జాడ కనబడుతుందేమోనని. క్షణక్షణం రాధ బాధ, వేదన అధికమవుతూనే ఉన్నాయి. అదృష్టవశాత్తు దగ్గరలోనే ఓ పూరి గుడిసె కనబడింది రోడ్డు పక్కనే. రాజా కారు ఆపేసే బాబు. మరో క్షణం ఈ కారులో కూర్చుంటే నా ప్రాణాలు అబ్బా పోయేటట్టు. అంత చల్లని రాత్రిలోనూ రాధ నుదుటి మీద స్వేద బిందువులు చూసి భయం వేసింది. అటుపైన జీసస్ దయా సార్ అన్న డేవిడ్ మాట జ్ఞాపకం వచ్చింది. వెంకటేశ్వరుడికి మనసులోనే దండాలు పెట్టుకున్నాను. కారుని గుడిసె దగ్గరగా పోనిచ్చి హార్న్ గట్టిగా నొక్కాను. దండాలు బాబయ్య అన్నాడు దృఢంగా ఉన్న ఓ నడి వయస్కుడు పాకలోంచి బయటకు వచ్చి. గబగబా విషయం చెప్పేశాను. మీకేం భయం లేదు బాబయ్య, ఈ బుడ్డాళ్ళందరినీ వాళ్ళమ్మ ఈ పాకలో మరో అడదిక్కు తోడు లేకుండా కంది అంటూ రత్తి అని కేకవేశాడు ఆ స్వామి. 10 ఏళ్లలోపున్న ఆ 3 పిల్లల్ని చూసి కాసంత ధైర్యం వచ్చింది. లైటు వేసి ఉన్న కారుని వింతగా చూడడం మొదలుపెట్టారు పిల్లలు. ఈ సమస్యతో తనకేమీ సంబంధం లేనట్టు. రత్తి భుజం మీద తల అంచి రాధ నెమ్మదిగా పాకలోకి నడిచింది. అంతవరకు
మిణుగుమిణుగుమంటున్న గుడ్డి దీపం వెలుగు పెద్దదయింది. పాక తలుపు గడ్డంగా లుంగి అడ్డుపెట్టింది రత్తి. ఇదో పెద్ద సమస్య కాదన్నట్లు. ఆ ఆసామి ఇంటి ముందున్న కుక్కి మంచంలో కూర్చుని చుట్టుముట్టించాడు. క్షణక్షణానికి ఉధృతమవుతున్న రాధ ప్రసవవేదన నన్ను ఆ మంచం మీద కూర్చొనియలేదు. ఆ క్షణంలో చేతిలో కావాల్సినంత డబ్బు, ఒంట్లో శక్తి, కారు అన్నీ ఉండి కూడా అసక్తుడనైపోయాను. నా రాధ తొలి ప్రసవం ఇలా ఈ అడవిలో ఈ పామరుల సాయంతో జరుగుతుందని కలలో కూడా ఊహించలేకపోయాను. పట్నంలో ఉన్న పెద్ద నర్సింగ్ హోమ్ స్పెషల్ రూమ్లో సహా భావభరితి వాసుకి చెప్పి రిజర్వ్ చేయించిన ప్రసవానికి అవసరమయ్యే కనీసపు అర్హతలు కూడా లేని ఈ పాకలో ప్రసవం జరుగుతుండడం నిజంగా దైవికమే. బాబూ, ఏమైనా పాత కోకలుంటే పడేయండి బాబూ అంది రత్తి. ఆ క్షణంలో రత్తి నా రాధ ప్రాణాలు కాపాడే దేవతలా కనిపించింది. కారు డిక్కీ ఓపెన్ చేసి లెదర్ సూట్ కేసులోని 4 చీరలు తీసి రత్తికి అందించాను. అమ్మా, నేను చచ్చిపోతున్నా. ఓయ్ భగవంతుడా, నన్ను చంపేయ్. ఆయ్ బాబ్బోయ్. సహించలేని బాధ రాధ అరుపుల్లో స్పష్టంగా తెలుస్తుంది. చూడబ్బీ, నీ పేరేంటన్నావు అన్నాను పక్కనే కూర్చున్న ఇంటి యజమానితో. రంగయ్య బాబు అన్నాడు ఆ వ్యక్తి. రంగయ్య, నువ్వు వెళ్ళి డాక్టర్ బాబుని కాస్త తీసుకురాగలవా అన్నాను ఆలోచించి. అలాగే బాబు, కానీ వచ్చేసరికి గంట అవుద్ది. ఆచార్లు గారుండేది బోయినాపురంలో బాబు, అక్కడికి 4-5 మైళ్ళుంటుంది అన్నాడు రంగయ్య. కారు పోతుందా ఆ ఊరికి అడిగాను మళ్ళా. లేదు బాబు, పొలాలంతా నడిచిపోవాలా. అయినా రత్తికి మరో చేయితోడు కావాలంటే తమరుండాలా. నేను వెళ్ళొస్తా, మీరేణ్ణే ఉండండి అన్నాడు రంగయ్య బయలుదేరుతూ. ప్రసవవేదన క్షణక్షణానికి పెరుగుతోంది. మరో శబ్దం లేని ఆ వాతావరణంలో రాధ ఆక్రందనలు ఆకాశాన్ని అంటుతున్నాయి. శ్రావ్యమైన రాధ గొంతులోని ఆక్రందనలు యుద్ధంలో తీవ్రంగా గాయపడిన సైనికులు పెట్టిన గావుకేకల్లా వినిపిస్తున్నాయి. తారాస్థాయికి చేరుకున్న అరుపులు అకస్మాత్తుగా ఆగినప్పుడల్లా నా గుండెలు క్షణకాలం ఆగిపోయేవి. రత్తమ్మ, నా రాధ అన్నాను దీనంగా పాక ముందు నిలిచి. వేదన లేని క్షణంలో. మరో 10 నిమిషాలు బాబు, మీరేమీ భయం లేదు. బంగారు తల్లి పేనాలకు నా పేనాలు అడ్డేస్తాను బాబు. నేనొక్కతిని, నీ మరో ఆడతోడు లేకుండా 3 బిడ్డల్ని కన్నాను బాబయ్య అంది రత్తి. ఆ క్షణంలో అనిపించింది నేను మాటిమాటికి నా ఆతృతతో రత్తిని పిలవడం అంత మంచిది కాదని. నిస్త్రాణగా వెళ్ళి కారు ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను. నల్లరాతితో చేసిన కృష్ణుడి విగ్రహంలా కారు వెనక సీట్లో రంగయ్య చిన్న కొడుకు నిద్రపోతున్నాడు అమాయకంగా. తల్లి కావాలని నా రాధ భరించిన బాధలు ఈ క్షణంలో మృత్యువుతో పోట్లాట అమ్మని నా కనుల ముందు నిలిపాయి. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అనాలోచితంగా అమ్మ రాధకి రాసిన ఉత్తరం తీసి చదవడం మొదలుపెట్టా. కారు లోపల లైటు వేసి, రాధమ్మ తల్లి, నీకు, నా రాజాకి, నీ కడుపులో కదలాడే నా మనవడికి నా దీవెనలు. ఎలాగైనా నీవు పురిటికి మీ ఇంటికి వెళ్లేలోపు నన్ను తీసుకెళ్లమని వాడికి ఇంతవరకు 4 ఉత్తరాలు రాశాను. పిచ్చి తండ్రి ఆఫీసు అడవుడిలో పడి మర్చిపోయినట్లున్నాడు. వాడికి అసలే హోటల్ భోజనం పడదు. నువ్వు చెప్పి వెంటనే వాడిని ఇక్కడికి పంపించు. నాకెందుకో ఇక్కడంతా అదోలా ఉంది. మేనకోడల్ని కాదని నిన్ను కోడల్ని చేసుకున్నానన్న కోపం వదినకి ఇంకా తగ్గలేదు. అన్నయ్య ముభావం, వదిన చెనుగులు. ఇంకా చదవలేక ఉత్తరం మడిచి జేబులో పెట్టుకున్నా. అనాలోచితంగా అమ్మా అని నేను అరిచిన అరుపుని అమ్మ నాయనోయ్ అని రాధ వేసిన గావుకేక మింగేసింది. కేరమన్న ఏడుపు చెవులకి ఆహ్లాదంగా తగిలింది. పుచ్చపండు లాంటి కొడుకు పుట్టాడు బాబు, నాకు కొత్త కోక నీ పెట్టాలా అని అరిచింది రత్తి పాకలో నుండి గట్టిగా. 3 గంటల ప్రసవ వేదన అనుక్షణం నా మేలు కోరే అమ్మ ముఖాన్ని కనుల ముందు నింపింది. 10 నెలలు మోసి భరించలేని ప్రసవవేదనని భూదేవిలా భరించి నన్ను కని చిన్నతనాన్నే నాన్నను పోగొట్టుకున్న నాకు అమ్మా నాన్న అన్నీ తానే అయ్యి నన్నెంత వాణ్ణి చేసిన అమ్మను, అమ్మ ఆప్యాయతను కొద్ది గంటల ముందు ఎలా భావించుకున్నానో తలుచుకునేసరికి నాపై నాకే జుగుప్స కలిగింది. బాబు, మీరింకా చిన్నదొరని సిలకమ్మని చూడొచ్చు అంది రత్తమ్మ చీరకుంకు చేతులు తుడుచుకుంటూ. 2 ప్రాణాలని కాపాడిన సంతృప్తి ఆమె ముఖంలో స్పష్టంగా కనబడుతుంది. కొద్దిగా వంకి పాకలో ప్రవేశించాను. బుడ్డి దీపపు వెలుగులో మృత్యుదేవతతో హోరాహోరీ పోరాడి గెలిచిన సంతృప్తితో రాధ ముఖం వింత శోభలేనింది.
అంతవరకు భరించిన యమ యాతనని పసివాడి ఏడుపుతో మరిచి కొనకంటి చిరునవ్వుతో బాబుని చూపించింది. యోగి పొంగవుడిలా కనులు మూసుకుని పడుకున్న బాబు అమ్మంటే తెలిసిందా నాన్నారు అని అడిగినట్లు అనిపించింది. తల్లి ప్రేమకు మించినది ఇంకొకటి లేదు. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటారు. తల్లి తండ్రి తర్వాతే గురువు అని. కథ చాలా బాగుంది కదా. మీకు కూడా నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.